Dura
హల్లెలూయా. మామిడాల నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడుతారు. ముందుగా వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామమున అందరికీ రాష్ట్రవ్యాప్తంగా తెలియజేస్తున్నాను. మరి అన్ని నామముల కంటే పైన యేసుని నామములో మనము ఈ మాట పాడుతున్నాము. ఇక్కడ కూడి ఉన్న మనము అందరము కూడా ఆయన నామాన్ని కనపరచుదాము. ఇక్కడ ఎటువంటి అవకతవకలు కానీ ఎటువంటి ఏమి జరగకుండా సాధారణ శక్తులన్నీ లయమైపోయి ఆయన నామాన్ని కనపరుచుకొని ఆయన మార్గంలో మనం నడుపుతాం. దేవుని స్తుతించుకుందాం.
థ్యాంక్ యూ సిస్టర్స్. ఇప్పుడు పాత ఊళ్ళో సిస్టర్స్ వచ్చి ఒక పాట పాడతారు. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే
యూ అందరికీ. చక్కగా పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మా మధ్యలోకి రావడం. అదేవిధంగా టీపీసీసీ సెక్రటరీ గారు హెచ్కేఎల్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారికి అందరూ కూడా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు సంజీవ కుమార్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మన మధ్యలో ఉన్నటువంటి శేఖర్ అన్న, జోసఫ్, మన లివింగ్ యూత్ ఫెలోషిప్ యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచు. దేవుడు వేడయ్యా నీలాంటి దేవుడు వేడయ్యా, నీ సాటి దేవుడు వేడయ్యా, జగమందు నీలాంటి దేవుడు వేడయ్యా. అందరం కూడా కలిసి నిన్నే స్తుతించునయ్యా, నిన్నే సేవించునయ్యా అని పాడుకుంటూ మనం దేవుని కనపరచుదాం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాధ్యములే
ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. అందరం కూడా కళ్ళు ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను తెరిచి ప్రభు గొప్ప నామాన్ని మహిమపరుస్తామా? ఆయన చూపిన గొప్ప ప్రేమ, ఆయన ఔన్నత్యం, ఆయన విశ్వాస్యతను ఈ రాత్రి మనం వినపడతాం. తండ్రి నీకు వందనాలు, నీకే స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. Lord, we bless your holy name. Lord, we praise you and worship you tonight. Lord, we acknowledge your faithfulness, Father. తండ్రి నీకే మహిమ. హల్లెలూయా. ఆరాధన నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను చేయక నేను ఉండలేను, ఆరాధించక నేను ఉండలేనయ్యా అని ఒక పల్లవి పాడుతూ ప్రభువును ఆరాధన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దామా? ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాంటి పరిస్థితితో, ఎలాంటి సమస్యలతో, ఆలోచనలతో ఇక్కడికి వచ్చినా కదా, మన దేవుడు మేలు చేసే దేవుడు అని మర్చిపోకండి. మన దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు అని మర్చిపోకండి. మన దేవుడు పడిన మన జీవితాలను తిరిగి కట్టగలిగిన దేవుడు. ఆయన లాంటి వారు ఎవరూ లేరు అండి. యేసయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చూడమాత్ర కలిసి నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. స్వామి యేసయ్యా 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 యేసయ్యా.
తలంచుకుంటూ నోరాన మనసాన నేను ఆరాధిస్తున్నాను. ఇంతవరకు మా మధ్యలో మహిమ స్వరూపిగా సంచరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ముందున్న సమయంలో నీ ఉపదేశము ద్వారా కూడా మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మ ప్రత్యక్షత మీరు మాకు దయచేయండి. నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ జీవపు మాటలతో మా హృదయాలను తెప్పరిలా చేయండి. మేము ఎలా వచ్చామో అలా వెళ్ళకూడదు ప్రభువా. మేము నేర్చుకున్న కొన్ని మాటలైనా అవి మా బ్రతుకు దీవెనగా మారాలయ్యా. అవి మా బ్రతుకులు రూపాంతరపరచాలి తండ్రి. ఆ గ్రంథపు వెలుగులో, వాక్యపు వెలుగులో మా జీవితాలని పరిశీలన చేసుకుని ఒక స్థిరమైన విశ్వాసంతో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయమని ముందున్న సమయంలో ఈ దాసుడునైన నన్ను మరుగుపరుచుకుని మీరు మహిమ పొందమని యేసు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడికి అందరం ఆనందిద్దామా? దీపక్ జాన్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. వారితో వచ్చిన టీపీసీసీ సెక్రటరీ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులు విక్రమకు అన్నకు కూడా వందనాలు. జయపాల్ అన్నకు చాలా సంతోషం. సో క్లుప్తంగా కొన్ని నిమిషాలు, 15 నుండి 20 నిమిషాలు నేను మీతో దేవుని మాటలు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. వినండి చాలా జాగ్రత్తగా. ఈ మాటలు ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక అద్భుతమైన పరిణితి కలిగి ఉండడానికి సహాయపడతాయి. ఒక చిన్న ఉపమానంతో నా మాటల్ని నేను ప్రారంభిస్తాను. ఒక ఎత్తైన చెట్టు మీద గ్రద్ద గుడ్లు పెట్టిందట. అయితే ఒక రోజున ఆ గాలి దుమారం లేవడం ద్వారానో ఏ కారణం చేతనో ఆ గుడ్లు క్రిందకు పడిపోయి కరెక్ట్గా ఎక్కడైతే కోడి గుడ్ల మీద పొదుగుతుందో అక్కడ ఆ గుడ్డు పడిందట. సో కోడి గుడ్లతో పాటుగా ఆ గుడ్డు కూడా ఉంది. కోడి కొన్ని రోజులకు వాటిని పిల్లలుగా చేసింది. ఆ పిల్లల్లోనే ఈ గ్రద్ద పిల్ల కూడా ఉంది. అయితే దానికి తెలియట్లేదు నేను గ్రద్దని అని. ఎందుకంటే అది పుట్టినప్పటి నుండి ఈ చిన్న కోడి పిల్లలతో సహవాసం చేస్తుంది. ఆ కోడి తల్లి రెక్కల క్రిందే ఇది ఎదుగుతూ ఉంది. ఎవరు దాన్ని గుర్తుపట్టడం లేదు. ఇది కోడి కాదు, ఇది గ్రద్ద. ఎందుకంటే చిన్నతనంలో దాని ఆకారం ఒక కోడి పిల్ల మాదిరిగానే ఉంది కాబట్టి. సో కాలక్రమేణా అది పెరిగి పెద్దతవుతున్నప్పుడు ఈ కోడి యజమానుడికి ఒక డౌట్ వచ్చిందట. ఏంటి, నేను కోడి గుడ్డులను కదా పొదిగింది, ఈ గ్రద్ద ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచన చేస్తూ ఆ గ్రద్దతో ఇలా చెప్పే ప్రయత్నం చేశాడట. ఏ గ్రద్ద, నీ పేరు గ్రద్ద, నీకు చాలా బలమైన రెక్కలు ఉన్నాయి, నువ్వు చాలా పైకి ఎగరగలవు, నువ్వు కోడిలాగా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని చెప్తే ఈ గ్రద్ద అటు ఇటు దిక్కులు చూస్తే కోడి పిల్లలు ఎలా అయితే అన్నం తింటాయో లేకపోతే గింజలు తింటాయో అవి ఎలా అయితే జీవిస్తాయో ఆ జీవన విధానానికి ఈ గ్రద్ద కూడా అలవాటు పడిపోయింది. సో అటు ఇటు దిక్కులు చూస్తే దూరాన ఆ కోడి పిల్లలు మేత మేస్తా ఉంటే ఇది అనుకుందట, లేదు లేదు నేను గ్రద్దను కాదు, నేను కోడి పిల్లనే, నేను కోడినే అని. మొదటిసారి ఆ యజమానుడు చెప్పి చూశాడు దానికి, కానీ అది నమ్మలేదు, తన సామర్థ్యాన్ని అది గుర్తిరగలేదు. అయితే ఆయనకు అనిపించిందట, దీన్ని ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి వదిలిపెడితే అది ఎగురుతుంది కదా, అప్పుడైనా దాని నిజత్వం ఏంటో దానికి తెలుస్తుంది అని. ఒక రోజున ఇంటి మీదికి వెళ్ళి దానితో ఇలా అంటున్నాడంట, ఏయ్ నువ్వు ఎంతకాలం నా ఇంటిలో కోడిలాగా ఉన్నావు, కోడిలాగా మేత వేస్తున్నావు, కోడిలాగానే ఎగురుతున్నావు, నీ నైజం, నీ స్వభావం, నీ వైఖరి పూర్తిగా కోడిలాగానే మారిపోయింది, కానీ నువ్వు కోడివి కాదు, నువ్వు గ్రద్దవు అని అంటే దానికి మరలా నమ్మశక్యంగా లేదు. ఆయన అనుకున్నాడు ఇంటి మీద నుండి వదిలిపెడితే అది కిందికి దూకి క్రమంలో బలంగా రెక్కలు వీచుకుంటూ పైకి ఎగిరిపోతుందేమో అని. అలా వదిలిపెట్టాడో లేదో, అది వదిలినప్పుడు మరలా క్రిందికి చూస్తే దానికి మరలా కోడి పిల్లలే కనబడ్డాయి. వెంటనే అది అనుకుంది, నేను గ్రద్దను కాదు, ఈ యజమానుడు ఏదో పిచ్చోడు ఉన్నాడు, వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నేను కోడినే అని చెప్పి. సో కొంతకాలానికి యజమానుడికి ఇంకా ఆలోచన దొరకలేదు, ఎట్లా దీనికి చెప్పాలి, దీని సామర్థ్యం వేరే,
దీని స్థాయి వేరే, ఇది విహరించే స్థలాలు వేరే, వేటాడే విధానం వేరే. ఈ గ్రద్ద తనను తాను మరిచిపోయి, తన గుర్తింపును మరిచిపోయి ఒక కోడి పిల్ల మాదిరి బ్రతుకుతుంది, కోడి విధానంలో జీవిస్తుంది. దానికి నేను చెప్పాలి అది ఎవరో అని చెప్పి ఈ యజమానుడు అనుకున్నాడట. ఒకరోజు నా ఊరి అవతల దూరాన ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్ళాడు. అక్కడ కోడి లేదు, కాకి లేదు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ గ్రద్దతో ఇలా అంటున్నాడట, ఏయ్ నువ్వు కోడివి కాదు అని 2 మార్లు నీకు చెప్పే ప్రయత్నం చేశాను, నువ్వు నా మాట వినలేదు, మరలా కోడిలాగానే బ్రతికావు. ఇప్పటికైనా ఆలోచించు, నువ్వు గ్రద్దవు, నీవు తలుచుకుంటే మేఘాలకు పైగా ఎగరగలుగుతావు, నువ్వు తలుచుకుంటే ఎంతటి పక్షినైనా దేనినైనా నువ్వు వేటాడి తినగలుగుతావు. నీ ముక్కు చూడు, నీ కాలి గోర్లను చూడు, నీ బలమైన రెక్కలను చూడు అని చెప్తా ఉంటే కూడా అది అటు ఇటు దిక్కులు చూస్తుందంట. ఎక్కడైనా కోళ్లు కనబడితే మరలా కోళ్ల దగ్గరికి వెళ్ళిపోదామని. కానీ ఇప్పుడు ఎవరు అక్కడ కనబడడం లేదు, ఎందుకంటే ఆ ఎత్తైన కొండ మీద వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ యజమానుడు చెప్పి 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 ఒక్కసారి ఎగురు, నీవెవరో నీకు గుర్తు అవుతుంది, ఒక్కసారి ఎగురు, నీ నిజత్వము, నీ గుర్తింపు నీకు అర్థమవుతుంది అని అంటే దాన్ని అలా విడిచిపెట్టినప్పుడు అది కొంచెం కొంచెంగా రెక్కలు ఇలా ఎగిరింపజేస్తూ ఆకాశంలోనికి ఎగిరిన తర్వాత దానికి అర్థమైందంట, ఇంతకాలం నా గుర్తింపును మర్చిపోయి, నా సామర్థ్యమును మర్చిపోయి, నా స్థాయిని మర్చిపోయి నేను బ్రతకకూడనట్లుగా బ్రతికానా, అసలైన గుర్తింపు ఇదా అని చెప్పి ఆ రోజున ఆ గ్రద్ద తన గుర్తింపును తెలుసుకుని ఆకాశంలో చక్కగా విహరిస్తూ తన అసలైన గుర్తింపులో అది బ్రతకటం మొదలుపెట్టిందంట. ఈ స్టోరీ మీకు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? వినండి, ఒక 3 ప్రశ్నలు నేను మిమ్మల్ని అడిగి నా మాటలను ముగించేస్తాను. మొట్టమొదటి ప్రశ్న, హూ ఆర్ యు? నీవు ఎవరు? నువ్వు గ్రద్దవా, కోడివా? ఆ గ్రద్ద తన గుర్తింపును తెలుసుకోలేనంత కాలం అది ఎలా బ్రతికింది చెప్తారా ఒకసారి మీరు? కమాన్ చెప్పండి, ఎలా బ్రతికింది? కోడిలాగానే బ్రతికింది. దాని ఆహారం తినే విధానం, నడిచే విధానం, ఎగిరే విధానం, జీవించే విధానం అంతా గ్రద్ద కోడిలాగా మారిపోయి కోడిలాగా బ్రతికింది. ఈ మాట నన్ను చెప్పనివ్వండి, ఈ రోజున క్రైస్తవులమైన మనం అందరం, యేసుక్రీస్తుని కలిగిన మనం అందరం, ఆ మహాదేవుని కృప వలన రక్షించబడిన మనమందరం కూడా బైబిల్ గ్రంథములో దేవుడు నీ గురించి ఏం చెప్పాడో, ప్రభు నీ గురించి ఏమి ఉద్దేశించాడో, ఆయన నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో అన్న గ్రహింపు లేకుండా మనము ఇంకా దేవుడు మన గురించి చెప్పినటువంటి విషయాలు, ఈ గ్రంథములో మన గురించి రాయబడిన అసలైన నిజముతో సంబంధించిన విషయాలని మనము మరిచిపోయి ఈ లోకంలో మనం కూడా మన గుర్తింపును కోల్పోయిన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళంగా ఉంటున్నాం. వినండి సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇలా ఒక మంచి మాట అన్నారు. ఆయన 5వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? మీరు లోకమునకు వెలుగు అని అన్నారు. అందరూ చెప్తారా ఈ మాట ఒకసారి నాతోటి? కొంచెం బిగ్గరగా చెప్తారా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది ఎవరు చెప్పారండి? నువ్వు ఏ ప్రభుని ఆరాధిస్తున్నావో, ఏ రక్షకుడిని నువ్వు కలిగి ఉన్నావో, ఏ దేవుని నామములో నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ దేవుడు, ఆ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారో తెలుసా? మీరు ఈ లోకానికి సూర్యుడు అని చెప్పలేదు, మీరు ఈ లోకానికి ఒక లైటు అని చెప్పలేదు, లేకపోతే మీరు ఈ లోకానికి ఒక జంతువు అని చెప్పలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ లోకం అంతటికి కూడా వెలుగును ఇవ్వగలిగినటువంటి మీరే నిజమైన వెలుగై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసయ్య దృష్టిలో మనం అందరం ఎవరండి? మనం వెలుగు. నీవు వెలుగులో నడవాలి, వెలుగులో ప్రవర్తించాలి, వెలుగు సంబంధిగా బ్రతకాలి. ఆ వెలుగు ద్వారా చీకటిలో ఉన్న అనేక మందికి దేవుని వెలుగుని చూపే ఒక త్రోవగా, నిజమైన వెలుగుగా యేసయ్య ఈ లోకములో నిన్ను స్థాపించాడు. కానీ మనం వెలుగుము అన్న సంగతిని మర్చిపోయి మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్లుగా, మన గుర్తింపుకు భిన్నంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది యవ్వన తమ్ముళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి, దేవుడు మీ మీద గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ అపాన్ యువర్ లైఫ్. అయితే నీవు ఆ ఉద్దేశంలో నడవాలని ఉన్నా కూడా నువ్వు నడవలేని
దురవస్థలో ఉన్నావేమో. కారణం ఏంటంటే యు ఫర్గెటెన్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపును నువ్వు మర్చిపోయావు, నీ సామర్థ్యమును నువ్వు మర్చిపోయావు, నీ దేవుని శక్తిని, నీ దేవుని ప్రభావాన్ని నువ్వు మర్చిపోయావు. ప్రభువు నిన్ను ఈ లోకానికే వెలుగు అని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏం చెప్పారో తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పారో తెలుసా? నీవు జనములకు ఆశీర్వాదముగా ఉన్నావు అని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? యేసు ప్రభువారు. యేసయ్య నిన్ను ఒక గ్రామానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక ఇంటికో కాదు, లోకానికి దీవెనకరంగా ఉండగలిగినట్లుగా ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. నీవు జనములకు ఆశీర్వాదముగా ఉండగలవు, నీవు జనములకు దీపముగా ఉండగలవు, నీవు లోకములకు వెలుగుగా ఉండగలవు. ఆమేన్ చెప్తారా? కాకపోతే మనము వెలుగు సంబంధులము, మనము వెలిగించబడ్డాము. నా గుర్తింపు నేను కోడిలాగా బ్రతకటం కాదు. నా గుర్తింపు ఏంటంటే ఆకాశములో విహరిస్తూ దేవుని సంగతులలో, దేవుని జ్ఞానములో, దేవుని ప్రత్యక్షతలో, దేవుడిచ్చిన గుర్తింపులో నేను బ్రతకాలి అన్నటువంటి అవగాహన రాహిత్యం ఈ రోజున మన అందరి హృదయాలలో రాజ్యం ఏలుతుంది. ఈ రాత్రి అలాంటి అజ్ఞానపు పొరలను నా దేవుడు తీసివేయునుగాక. ఎస్, మనం లోకానికి వెలుగు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను బైబిల్ గ్రంథంలో నుండి. నాకు సమయం ఎక్కువ లేదు, అందుకే రిఫరెన్స్ చూపించుకుంటా ముందుకు వెళ్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనకి గిద్యోను అనే ఒక వ్యక్తి కనబడతాడండి. హి వాజ్ ఎ జడ్జ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులకు అతడు న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతి అవ్వక ముందు ఏం చేశాడో తెలుసా? ఆయన అవ్వడానికి ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మిద్యానీయులు దండెత్తి వచ్చి ఇశ్రాయేలీలను దోచుకుంటున్నారట. వారి బలము చాలా గొప్పగా ఉంది. ఈ మిద్యానీయులకు భయపడి ఇశ్రాయేలీలు అందరూ కూడా కొండ గుహల్లో దాక్కుంటున్నారు. వారు దూరంగా వెళ్ళిపోయి అక్కడక్కడ మకాం వేసి ఉన్నారు. ఈ మిద్యానీయులు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీలు పండించుకున్న పంట పొలాలను ఎత్తుకుని పోయారు. ఇశ్రాయేలీలు నివాసం చేస్తున్న ఇళ్లను దోచుకున్నారు. వారి స్త్రీలను చెరపెట్టారు. అలాగే వారి యొక్క పశువులన్నింటినీ కూడా వీరు ఎత్తుకుని పోతా ఉంటే, ఈ గిద్యోను అనే వ్యక్తి దగ్గర కొన్ని గోధుమలు ఉన్నాయి, వాటినైనా నా పొట్ట కోసం కాపాడుకోవాలి అని చెప్పి ఆయన ఒక మస్తకి వృక్షం క్రింద గానుగ చాటున ఆ గోధుమలని దొల్లగొడతా ఉంటున్నాడట. గిద్యోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పరాక్రమము గలవాడు అని అర్థం. చెప్తారా ఈ మాట? ఇంకా మనం ఒరిజినల్ టెక్స్ట్ లోకి వెళ్తే తెగ నరుకువాడు అని అర్థం. మోర్ దాన్ కాంకరర్. ఆయన తెగ నరకగలడు. ఆయన పేరులో వీరత్వం ఉంది, ఆయన పేరులో ఘనత ఉంది, ఆయన పేరులో విజయం ఉంది, ఆయన పేరులో పరాక్రమం ఉంది. కానీ ఆయన జీవితంలో ఏమి లేదండి. ఆ పరాక్రమ జీవితం ఉందా? భయంతో ఉన్నాడు, పిరికివానిగా ఉన్నాడు. ఆ గానుగ చాటున దాక్కుని గోధుమలను దొల్లగొడతా ఉంటే అతడు ఎవరో అతడికి తెలియచేయటానికి దేవుడే జోక్యం చేసుకుని తన దూతను గిద్యోను దగ్గరికి పంపి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను భయంతో ఉన్నప్పుడు, గిద్యోను తన స్థాయిని మర్చిపోయి జీవిస్తున్నప్పుడు, గిద్యోను పిరికివాడిగా మారిపోయినప్పుడు, గిద్యోను తన గుర్తింపును మర్చిపోయి బ్రతుకుతుంటున్నప్పుడు సాక్షాత్తు దేవుడు తన దూతను పంపి ఏం చెప్పాడు తెలుసా? నీవు పిరికి వాడవు కాదు, నువ్వు దాక్కొనవలసిన వాడవు కాదు, నీవు భయాందోళనతో బ్రతకవలసిన వాడవు కాదు, నీవు ఇశ్రాయేలీల పక్షమున మిద్యానీయులతో పోరాడి వారికి జయమును తీసుకురాగలిగిన పరాక్రమశాలివై ఉన్నావు. ఇలా చెప్పనివ్వండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దూతగా దైవజనుడైన నన్ను పంపి మీతో ఏమని చెబుతున్నాడంటే, ఈ రోజున నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో అది వాస్తవమైనది కాదు. నీ గుర్తింపు వేరే ఉంది, నువ్వు జీవించాల్సిన విధానం వేరేగా ఉంది. కానీ నీ గుర్తింపు నీకు తెలియక నీది కాని జీవితంలో ఒకవేళ ఉన్నావేమో, నీది కాని పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావేమో, నీది కాని వారి జీవితంలో నువ్వు కూడా ఒక పాలిభాగస్తుడు అయిపోయావేమో. కానీ ప్రభు ఈ రాత్రి చెప్పమంటున్నాడు, నీవు ఆనాడు గిద్యోను ఇశ్రాయేలీలకు దీవెనగా మారితే నువ్వు లోకానికి, మీ గ్రామానికి, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు దీవెనగా మనము మార్చబడగలము. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? గిద్యోను తన గుర్తింపుని మర్చిపోయాడు. ఎవరు గుర్తు చేశారండి? దేవుడే.
గ్రద్ద తన గుర్తింపును మర్చిపోయింది, యజమానుడు గుర్తు చేశాడు. సహోదరి సహోదరులారా, మీ గుర్తింపు దేవునిలో ఎంతో ఎంతో ఉన్నతమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న నువ్వు ఎవరు అని అడిగానుగా, నీవు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే నీవు దీవెనగా ఉండటానికి పిలువబడిన వాడవు. రెండవ ప్రశ్న ఏంటంటే, అసలు నీ గుర్తింపును నువ్వు ఎక్కడ కోల్పోయావు? వేర్ హ్యావ్ యు లాస్ట్ యువర్ ఐడెంటిటీ? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. నీకు నాకు చాలా కళలు ఉన్నాయి. చిన్నతనంలో బాల్యం నుండి మనం ఎదుగుతుంటున్నప్పుడు మనందరికీ చాలా గొప్ప కళలు ఉన్నాయి. కళలు కన్నారా మీరు ఎప్పుడైనా? చెప్పండి, కన్నారా? ఎస్, మనం కళలు కన్నాం. నేను భవిష్యత్తులో ఫలానా స్థలంలో ఉండాలి, భవిష్యత్తులో ఫలానా ఉద్యోగంలో స్థిరపడాలి, నా తల్లిదండ్రులను ఎంతో ఉన్నతంగా చూసుకోవాలి, సమాజానికి, నా కుటుంబానికి, సంఘానికి కూడా నేను దీవెనగా ఉండాలి అని. బట్ ఈరోజు ఒకసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి, టోటల్గా ఉల్టా అయిపోయింది కదా. మనం అనుకున్నంత స్థాయిలో ఈ రోజున మనం లేవు. కారణం ఏంటి అని అంటే, నెంబర్ 1, మన గుర్తింపును మనం కోల్పోయాం. ప్రభు మన గుర్తింపు ఏం చెప్పాడో దాన్ని మనం అవగాహన చేసుకోలేకపోయాం. రెండవది ఏంటంటే, నీ గుర్తింపును ఎక్కడ కోల్పోయావో అన్నది నీకు గుర్తులేదు. నీకు అసలు గుర్తులేదు. వినండి, ఈ గ్రద్ద తన గుర్తింపును ఎక్కడ కోల్పోయిందండి? ఎక్కడ కోల్పోయింది చెప్తారా? కోళ్లతో ఉండడం ద్వారా తన గుర్తింపును కోల్పోయింది. గిద్యోను కూడా తన గుర్తింపును ఎందుకు కోల్పోయాడో తెలుసా? తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ధైర్యపరిచేవాళ్ళు కాదు, తన చుట్టూ ఉన్న మనుషులు దేవుని మీద విశ్వాసంతో ప్రార్థించేవాళ్ళు కాదు. తన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఎలాంటి వారంటే, సమస్య వచ్చినప్పుడు సమస్యకు భయపడి దూరంగా పారిపోయేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? అందుకే గిద్యోను కూడా ఎలా తయారైపోయాడు? భయపడేవాడిగానే తయారయ్యాడు. గిద్యోను కూడా తన గుర్తింపును మరిచిపోయి, మనుషులందరూ ఏ ప్రయాణంలో ఉన్నారో, అందరూ ఎలా భక్తి చేస్తున్నారో, అందరూ ఎలా దేవుడిని వెంబడిస్తున్నారో, అందరూ ఎలా పరిచర్య చేస్తున్నారో, అందరూ ఎలా ఉద్యోగం చేస్తున్నారో, అందరితో పాటుగానే నేను ఐఎమ్ నాట్ ఎనీ, అంటే నేనేమి ప్రత్యేకం కాదు, నేనేమి స్పెషల్ కాదు అనుకుని మనం కూడా నలుగురితో పాటుగానే మన గుర్తింపును మర్చిపోయి, మన గుర్తింపు విషయంలో రాజీ పడిపోయి, అందరితో పాటుగా మనం కూడా ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ వినండి, ఒక విషయం చెప్పనా? మనల్ని దేవుడు తన స్వరూపములో, తన పోలికలో కలగజేశాడు. లోకము మధ్యలోనే మనం పెట్టాడు, లోకములోనే, లోకస్తులతోనే మనం స్నేహం చేసేవారిగానే పెట్టాడు. కానీ ఒక విషయం చెప్పనివ్వండి, మనము లోకమునకు భిన్నముగా జీవించుటకు యేసు ద్వారా పిలువబడ్డామని ఈ గ్రంథము చెబుతుంది. నువ్వు ప్రత్యేకంగా ఉండగలవు. నీ మాట, నీ నడవడిక, నీ వ్యక్తిత్వము, నీ నిర్ణయాలు, నీ భక్తి జీవితం లోకానికి భిన్నంగా ఉండగలవు. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా భిన్నంగా ఉండగలవు. గిద్యోను తన గుర్తింపుని ఎక్కడ కోల్పోయాడో తెలుసా? ఉండకూడని స్థలంలో ఉన్నప్పుడు. ఈ రోజున చాలా మంది యవ్వన తమ్ముళ్ళు, చెల్లెలు, చాలా మంది విశ్వాస ప్రయాణంలో ఉన్నవారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు, ఆత్మీయ యాత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవారు కూడా ఉండకూడని స్థలాలలో ఉంటున్నారు. మీరు మీ గుర్తింపును కోల్పోతున్నారు, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతున్నారు, దేవుడు మీ జీవితంలో కలిగిన ప్రణాళికలో నుండి మీరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కోల్పోయావు నీ గుర్తింపు? ఏ స్థలంలో ఉన్నావు? ఉండకూడని స్థలంలో గిద్యోను ఉన్నాడు. రెండవది, తన సామర్థ్యము కంటే అల్పులతో సహవాసం చేశాడు. నేను ఒక మంచి మాట చెప్తాను మీకు. మీరు ఆత్మీయంగా ఎదగాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక మాట చెప్పండి, చేతులు ఎత్తుతారా? మీరు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? అయితే మీరు ఏం చేయాలో తెలుసు. ఆత్మీయంగా ఎదగాలంటే మీకంటే ఆత్మీయత అనుభవంలో ఉన్నతంగా ఉన్న వారితో స్నేహం చేయండి. ఖచ్చితంగా మీ ఆత్మీయ అభివృద్ధికి వారు తోడ్పడతారు. మీకంటే బలహీనంగా ఉన్న వారితో స్నేహం చేశారనుకోండి, నీ ఆత్మీయత కూడా దిగజారిపోతుంది. కానీ మీకంటే ఆత్మీయతలో విలువలతో కూడిన జీవితం, పరిశుద్ధతలో విలువలతో కూడిన జీవితం, భక్తిలో విలువలతో కూడిన జీవితం, రాజీ పడకుండా దేవుడిని సంతోషపరిచే జీవితాన్ని జీవించడానికి నిర్ణయించుకున్న వారు ఒక గుంపు ఉంటుంది. మన సంఘములోనో, మన స్నేహితులలోనో, మన సహోదరులలోనో ఎవరో ఒకరు కనబడతారు. అలాంటి వారితో మీరు సహవాసం చేయండి, అలాంటి వారితో మీరు స్నేహం చేయండి, అలాంటి వారితో నడవండి. ఖచ్చితంగా వారిలో ఉన్న అదే ఆత్మీయత మీ ఆత్మీయతగా కూడా మార్చబడుతుంది. ఉండకూడని స్థలంలో ఉన్నప్పుడు మన గుర్తింపును మనం మర్చిపోతాం.
రెండవది, మన సామర్థ్యము కంటే, మన ఆత్మీయత కంటే అల్పులుగా ఉన్న వారితో మనం సహవాసం చేసుకున్నప్పుడు మన గుర్తింపును మనం మర్చిపోతాం. మూడవది ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా నువ్వు ఏ రోజు ప్రభావితం చెందొద్దు. ఒక తమ్ముడు ఇలా అన్నాడు, అన్నా నేను ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నాను, సో అండ్ సో దాని గురించి నేర్చుకున్నాను, చాలా ప్రణాళికలు వేసుకున్నాను, ఇంత బడ్జెట్ అవుతుందన్నా, సో నాకు తెలిసినటువంటి వారిని కూడా సంప్రదించాను, ఎలా వెళితే నేను సక్సెస్ అవుతాను అని చెప్పి అన్ని ప్లాన్స్ తీసుకున్నాడు. హీ వాజ్ వెరీ రెడీ టు స్టార్ట్ ద బిజినెస్. అయితే ఏం జరిగిందంటే వాళ్ళ స్నేహితుడు ఎవడో ఒకడు చాలా రోజుల తర్వాత కలిసాడట. వాడితో పంచుకున్నాడట, రే నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను, అంతా ప్రిపేర్డ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు గో అని అంటే రే నువ్వు ఏ బిజినెస్ అయినా చేయి కానీ ఆ ఒక్కటి మాత్రం చేయొద్దు అన్నాడు. అర్థమైందా నీకు? ఏదైనా చేయి కానీ అదొక్కటి చేయకరా అన్నాడు. అదేంట్రా, ఎందుకురా అంటే, అరే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఇదే బిజినెస్ చేశాడు, నీలాగానే వెళ్ళాడు రా, కానీ వాడు ఫెయిల్ అయిపోయాడు, అప్పులు బాధతో ఈరోజు వాడు సతమతం అవుతున్నాడు, నువ్వు కూడా లాస్ అయిపోతావు, వెళ్ళొద్దు. కానీ చూడండి, ఇతను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడా లేదా? అప్పటికే ప్రిపేర్ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే తన స్నేహితుడు చెప్పాడో వెంటనే ఇప్పుడు సందిగ్ధతలో పడ్డాడు. ఆ బిజినెస్ ప్రారంభించాలా వద్దా, చెయ్యాలా వద్దా? ఈ రోజున ఇక్కడ కూడా చాలా మంది ఎదుటివాడి నిర్ణయమును బట్టి అడుగు వేయాలని అనుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటున్నారు. హలో, లెట్ మీ టెల్ యూ దిస్. ఎదుటివాడి నిర్ణయం నిన్ను ప్రభావితం చేయకూడదు. వింటున్నారా? దేవుని నిర్ణయము, వాక్య నిర్ణయము, నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ హృదయంలో దేవుడు ఏ తలంపు పెడుతున్నాడో అది మాత్రమే నిన్ను ప్రభావితం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. మనుషులు చెప్పే మాటలు కొన్నిసార్లు అవి మంచి జరుగుతాయేమో, కానీ ఎక్కువ సార్లు ఖచ్చితంగా అవి పతనానికి దారి తీస్తాయి. నీ జీవితాన్ని వేరే వాడి చెప్పుల్లో కాలు పెట్టి నువ్వు లీడ్ చేయకూడదు. నీ లైఫ్ని నువ్వు వాక్యపు వెలుగులో లీడ్ చేయగలగాలి, పరిశుద్ధతలో లీడ్ చేయగలగాలి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటూ లీడ్ చేయగలగాలి. గిద్యోను ఎందుకు పిరిగివాడిగా ఉన్నాడో తెలుసా? ఉండకూడని వ్యక్తులతో ఉన్నాడు, అతని కంటే బలహీనులైన వ్యక్తులతో సహవాసము చేశాడు. ఈరోజు నువ్వు అలాంటి గిద్యోనువా? అయితే దేవుడు నిన్ను పురికొల్పుతున్నాడు. నీ గుర్తింపు, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు అక్కడి నుండి బయటికి రావాలి. నువ్వు ఉండకూడని స్థలంలో ఉన్నావు. నువ్వు దాక్కునే వ్యక్తివి కాదు, నువ్వు మరుగున పడే వ్యక్తివి కాదు, నువ్వు అసమర్థుడవు కాదు, నువ్వు చేతకాని వాడవు కాదు. దేవుని సహాయము వలన నువ్వు శూర కార్యములను చేయగలవు. ఫిలిప్పీ పత్రిక 4:13 అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. కమాన్, విశ్వాసంతో ఈ మాట చెప్తారా నాతోటి? నన్ను కమాన్ బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. పౌలుకు ఎవరైతే బలముగా ఉన్నారో, పౌలుకి ఎవరైతే విజయమునిచ్చారో, పౌలుని ఎవరైతే విజయోత్సవంతో ఊరేగించారో, అదే దేవుడు ఈ రాత్రి మనకు నువ్వు దేవుడై ఉన్నాడు. ఆయన యందు నువ్వు బలాన్ని పొందుకుంటే, ఆయనను బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటే నీవు సమస్తము సాధించగలవు. ఆమేన్. అది నీ గుర్తింపు. చివరి మాట, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మొట్టమొదటి ప్రశ్న నేనేమడిగాను? నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు గ్రద్దవా, కోడివా? ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు కోడితో పాటుగా గ్రద్దలాగా సహజీవనం చేస్తున్నట్లయితే నువ్వు ఆ స్థలంలో నుండి వెకేట్ చేయాలి. మూడవది ఏంటో తెలుసా? మూడవ ప్రశ్న ఏంటంటే, నీలో ఉన్న నీ నిజత్వాన్ని నువ్వు మేల్కొల్పాలి. నువ్వు ఎవరో నీకు అర్థం అవ్వాలి. వినండి, మన నిజత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో తెలుసా? 2 విషయాలు చెప్పి నేను ముగింపులో వెళ్తాను. మై టైం ఇస్ డన్. నెంబర్ 1, నీవు ఎవరో, నువ్వు ఏమై ఉన్నావో అనే దానిని నువ్వు ఎలా గ్రహించగలుగుతావంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మన గుర్తింపును మనకి తెలియకుండా ఆటంకపరుస్తుందో దానిని వదిలిపెట్టడానికి మనం ఇష్టపడాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురు గురించి మీరు ఎంతమంది విన్నారు? చెప్పండి, విన్నారు కదా? పేతురు తెలుసు కదా మనందరికీ. ఎస్, పేతురు మొట్టమొదటిగా ఏం చేసేవాడండి? చేపలు పట్టేవాడు. యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని. మనుషులను పట్టి జాలరిగా పేతురు అవ్వాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? చేపలు పట్టే వలను వదిలిపెట్టాలి, ఆ చేపలు పట్టే స్థలాన్ని వదిలిపెట్టాలి, ఆ వృత్తిని వదిలిపెట్టాలి. ఈ రోజున నీవు దేవుని చిత్తములో, దేవుని కొరకు
వాడబడాలి అన్న ఆశ ఆలోచన నీలో ఉందా? ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనే ఆశ ఆలోచన నీలో ఉందా? అయితే నీవు ఏమై ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ స్థలంలో నుండి బయటకు వస్తే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడో ఆ స్థలాన్ని ప్రభువు నీకు పరిచయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, దేవుని వాక్యానికి ప్రార్థనకు మీరు ఎక్కువ సమయం ఇవ్వండి, ఆయన ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాడు. మూడవది, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి రండి. ఆయన ఆత్మ జ్ఞానాన్ని, ఆయన ఆత్మ వివేచనను మీరు అడగండి. నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని అసలైన నిజత్వముతో కూడిన జీవితంలో, నిజ క్రైస్తవ జీవితంలో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, 3 ప్రశ్నలు. నువ్వు ఎవరు? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నువ్వు గ్రంథము, నువ్వు దేవునిలో గొప్పగా ఎదగవలసిన వ్యక్తివి, లోకానికే దీవెనగా ఉండవలసిన వ్యక్తివి. కానీ ఇంకా చాలా చిన్న జీవితాన్ని, చిన్న భక్తిని, చిన్న విశ్వాసాన్ని నువ్వు సాధన చేస్తున్నావా? ఆ కోణంలో నుండి బయటికి రండి. నీతో ఉన్నవాళ్ళు నీకంటే అల్పులుగా ఉన్నారా? ఆత్మీయతలో బలహీనంగా ఉన్నారా? నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. ఆ స్థలాల్లో నుండి బయటికి రండి. నువ్వు నిజత్వంలోనికి రావాలంటే, నీ గుర్తింపులోనికి నువ్వు రావాలి అని అంటే వాక్యానికి, దేవునికి దగ్గరగా ఉండండి. నిశ్చయముగా గిద్యోనును పిలిచిన దేవుడు ఏం చేశాడో తెలుసా? విస్తారమైన మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులకు జయమునిచ్చే గొప్ప సాధనముగా మార్చుకున్నాడు. పౌలును కూడా ఆశీర్వాదముగా మార్చాడు. తన శిష్యులందరినీ ప్రపంచానికి గొప్ప వీరులుగా పరిచయం చేశాడు. వారిని పరిచయం చేసిన దేవుడు వారి దేవుడు, మన దేవుడు కూడా. సహోదరుడా, నేను నా దేవుడు లోకానికి పరిచయం చేస్తాడు గొప్పగా. సహోదరి, నా దేవుడు నిన్ను లోకానికి గొప్పగా పరిచయం చేస్తాడు. ఆయనలో నీ గుర్తింపును వెతకండి, ఆయనలో నీ ఐడెంటిటీని వెతకండి. నిశ్చయముగా ప్రభువు నిన్ను ఉన్నతంగా ఆయన దీవిస్తాడు, వాడుకుంటాడు, అనేకులకు ఆశీర్వాదంగా నిలబెడతాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. తలవంచండి. చిన్న ప్రార్థన. ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? మీరు నిజత్వంలోనే ఉన్నారా? మీ గుర్తింపును మీరు కనుగొనగలిగారా? లేదా గిద్యోను వలె దాక్కున్నారా? నీకున్న సామర్థ్యము చాలా గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఇంకా గొప్పది. ఆయన నిన్ను లోకమునకే వెలుగుగా పిలిచాడు, లోకములకు ఉప్పుగా పిలిచాడు, జనములకు దీవెనగా నిన్ను పిలిచాడు. సహోదరి సహోదరుడా, నీ గుర్తింపు నువ్వు మర్చిపోయినవేమో. నువ్వు చేయాలనుకున్నది ఒకటి, నువ్వు అవ్వాలనుకున్నది ఒకటి, నువ్వు చేరాలనుకున్న గమ్యం ఒకటి. కానీ రాజీ పడిపోయి ఈ రోజున నీది కాని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. ఇగో ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను నిలబెట్టగలను. గిద్యోనును బలపరిచినట్లుగా నిన్ను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మాటల్ని హృదయంలోకి తీసుకో. కృపగలిగిన యేసయ్య, నీకు వందనాలు. మా జీవితాల్లో నువ్వు కలిగిన ప్రణాళిక అది ఎంతో ఉన్నతమైనది నాయన. కానీ ఆ ప్రణాళికను మేము గ్రహించలేక ఇంకా చాలని భక్తితోనే, చాలని విశ్వాసంతోనే మా బ్రతుకుని ఈడ్చుకుంటూ వెళ్తున్నాం. అయ్యా, మాలో నీ సామర్థ్యమును కనబడినట్లుగా, నీలో మా గుర్తింపును కనుగొన్నట్లుగా మా మనోనేత్రములను మరొకసారి వెలిగించండి. నీ ప్రత్యక్షత, నీ అభిషేకము, నీ వాక్య జ్ఞానము నీ బిడ్డలకు మీరు దయచేయండి. నీలో వారిని వెతకాలి, నీలో వారిని కనుగొనాలి, నీలో వారి సామర్థ్యమును గుర్తెరగాలి ప్రభువా. వారున్న స్థితి నుండి లేపబడి ఇదిగో వారి గ్రామాలకు, వారి కుటుంబాలకు, ఈ లోకమునకే ఈ బిడ్డలు దీవెనగా మార్చబడుదురుగాక. అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామం పేరట ప్రార్థన చేసి పొందుకోగలుగుతున్నాము తండ్రి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక రాష్ట్ర స్థాయిలో ఉండి, మన పిలువగానే అంగీకరించి మరి తెలుసుకోవాలని ఆశపడ్డారు, లేదంటే బాధ్యతగా ఉన్నారో తెలియదు, కానీ దేవుడు పంపించాడు.
అని నమ్ముచున్నాను. ఈ లివింగ్ వే యూత్ గురించి ఒక 2 మాటలు నేను మన వాళ్ళతో పంచుకుంటాను. ఈ లివింగ్ వే యూత్ అనే ఆలోచన 2020 సంవత్సరంలో ఒక 10 మందికి వచ్చిన ఈ ఆలోచన. ఎవరైతే మేము సభ్యులు ఉన్నామో ఆ ఆలోచన మాకు ఎందుకు వచ్చింది అంటే, లివింగ్ వే యూత్ మనం ప్రారంభించుకుందాం, ఈ యొక్క యూత్ అసోసియేషన్ మనం ప్రారంభించుకుందాం అనే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే, మేము స్పిరిచువల్గా ఎదుగుతున్న ఈ సమయంలో, మేమున్న ఈ వయసులో స్పిరిచువల్గా దేవుని గురించి మరింతగా బలపడాలని దేవుడు కలుగజేస్తున్న జ్ఞానమును బట్టి మేము ఎదుగుతున్న కొద్దీ దేవుడు కలుగజేసిన ఆలోచన మమ్మల్ని బాగా కలిసివేసింది. ఎందుకు మాకు ఈ ఆలోచన వచ్చిందంటే, మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, బయట నుంచి ఎవరైనా సేవకులు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మేము వెళుతున్నప్పుడు మమ్మల్ని అడ్డపడుకునేవారు చాలామంది. అది మన మీటింగ్ కాదు, మన సేవకులు కాదు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారా, ముందు వెళ్ళకూడదు అక్కడికి అనేవాళ్ళు. సో ఇంకా వేరే సేవకుడు వచ్చినప్పుడు పెట్టినప్పుడు కూడా మా సేవకుడు మీటింగ్ పెట్టాడు కదా, మీరు కూడా వచ్చారు, బాగానే వచ్చారు అనేవాళ్ళు. మేము వేరే సేవకుడు వచ్చినప్పుడు మీరు మీ అయ్యగారు బాగానే పంపించారు, మిమ్మల్ని బాగానే వచ్చారు అనేవాళ్ళు. సో ఈ వ్యత్యాసం అనేది మాకు అర్థం అవ్వట్లేదు. అంటే దేవుడు అప్పుడప్పుడే మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మనం అందరం ఒకటే కదా, మన ఆలోచన ఒకటే కదా, మనం అందరం ఒకటే చర్చి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్నాం అనే ఆలోచన ఉన్నప్పుడు, మీ అయ్యగారు, మా దేవుడు, మా చర్చి వేరు, మీ డినామినేషన్ వేరు, మీ సంఘ పద్ధతులు వేరు, మా సంఘ పద్ధతులు వేరు, ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం మమ్మల్ని బాగా కలిసివేసింది. ఎవరైతే మేము సహోదరులు ఉన్నామో మేము ఆలోచింపజేస్తున్నాం అనమాట. అరే ఇది కరెక్ట్ కాదు, ఎందుకు అందరం ఒకటే కదా, సేవకులు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని మమ్మల్ని బాధింపజేసిన విషయము. మేము అనుకున్నాం కదా, మనం ఎప్పుడైతే ఈ 10 మంది ఉన్నామో మనం ఒక యూత్ ఫెలోషిప్ను ఫామ్ చేసుకొని మొట్టమొదటిగా మన గజ్వెల్లో నుంచి ప్రారంభించుకున్నాము. సో మనం అందరినీ అన్ని సంఘాల నుంచి కలుపుకున్నాము. యవనస్తులు ఎంతమంది ఎంతున్నారో మనం 10 మంది బయలుదేరి వేరే చర్చిలో వాళ్ళు ఎంతమంది యవనస్తులు ఉన్నారో, వేరే సంఘం వాళ్ళు ఎంతమంది యవనస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక యూత్ ఫెలోషిప్గా మార్చుకొని సార్వత్రిక సంఘము ఐక్యంగా ఉండాలి, మనం అందరం కలిసే ఉండాలి. ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని పద్ధతులు ఎవరికి పాటించినా సరే బయటికి వచ్చేసరికి మనం అందరం ఒకే విధంగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, క్రీస్తు పిల్లలుగా ఉండాలి అనే ఈ ఆలోచన మనల్ని అందరినీ కలిసివేసి ఈ లివింగ్ వే యూత్ ప్రారంభించడానికి దేవుడే ఆలోచన కలిగజేశాడన్న. ఇది 2020లో ప్రారంభమైంది. 10 మందితో ప్రారంభమైన లివింగ్ వే యూత్ ఇప్పుడు దాదాపు గజ్వెల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని విలేజ్ నుంచి, అన్ని సంఘాల నుంచి దాదాపు అందరు పాస్టర్లు, అందరు సేవకులు కూడా సపోర్ట్ చేసి వాళ్ళ యూత్ను పంపిస్తున్నారు. మేము సక్సెస్ఫుల్గా 2020 నుంచి 25 వరకు రాగలిగాము. ఇప్పుడు మేమందరం ఒక 300 సభ్యులుగా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద సేవకుని తీసుకొచ్చి మేము సార్వత్రిక సంఘాన్ని అంతా పిలిచి, అన్ని డినామినేషన్ వాళ్ళను, అన్ని సంఘాలను పిలిచి, అందరి సేవకులను పిలిపించి అందరితో మాట్లాడి వారి మధ్య ఐక్యత తీసుకురావడానికి మేము ప్రయాసపడుతున్నాము. ఇది ఒక పెద్ద పని, కానీ మేము చేయగలుగుతాం అన్న ఆలోచన అయితే మమ్మల్ని నడిపిస్తుంది. యాక్చువల్లీ సేవకులను విశ్వాసం అంటే కలపగలుగుతాం ఐక్యతలు, కానీ సేవకులను ఎలా కలపగలుగుతాం? అది దేవునికే సాధ్యం కావాలి. కానీ ఆలోచన అయితే వారి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో, ఎక్కడ ఏ విధంగా వాళ్ళు భేదాభిప్రాయాలతో ఫెలోషిప్గా 2 ఫెలోషిప్లుగా మా మధ్యలో ఉన్నారో తెలియదు. కానీ మనమైతే అందరం కలిసి ఉండాలి, అన్ని సంఘాల వారిని కలిసి ఉండాలి, అందరు సేవకులు కలిసి ఉండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో లివింగ్ వే యూత్ ఫామ్ చేసుకొని ప్రతి సంఘానికి వెళ్ళి, ప్రతి సేవకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అన్న విధి విధానాలు అవి మేము అందరం కలిసి ఉంటామన్నా, మేము ఎక్కడికి వెళ్ళినా మీరు అడ్డు చెప్పకూడదు, మేము మీ దగ్గరికి వస్తాం, మీకు సపోర్ట్గా ఉంటాం, మీరు మా దగ్గరికి రండి, మేము సపోర్ట్గా ఉంటాం. సో మనం అందరం కలిసి వెళ్దామన్నా సేవకులతో మాట్లాడుకుంటూ ఆ జర్నీ 2025 వరకు వచ్చింది. దేవుడే ఈ లివింగ్ వే యూత్ నడిపిస్తున్నాడని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే ఒక పెద్ద భారమైన విషయం అన్నమాట. ఐక్యతగా ఉండడం అనేది, అది సేవకుల మధ్యలో ఐక్యత తీసుకురావడం అనేది, విశ్వాసుల మధ్యలో ఐక్యత తీసుకురావడం అనేది గొప్ప పని. సో అది సాధ్యం అయినా కాకపోయినా దేవునికి ఇష్టమైన పని కాబట్టి కలిసి ఉండడం అనేది, దాన్ని మాత్రమే చూసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. సో ఇదే విధంగా ఎక్కడైనా ఈ లివింగ్ వే యూత్ ఫెలోషిప్ నుంచి ఎక్కడైనా బీద సేవకుడు ఉన్నా కానీ, ఏదైనా చర్చెస్ ఏదైనా నీడ్స్ అవసరం ఉన్నా కానీ వాటన్నిటికీ హెల్ప్గా ఉండాలని, ఎవరైనా ప్రతి ఒక్క సేవకునికి మేము సపోర్టెడ్గా ఉండాలని మేము అందరం ఆలోచన చేసుకొని ఈ లివింగ్ వే స్టార్ట్ చేసి 5 సంవత్సరాలుగా మేము రన్ అవుతున్నాము. 5వ సంవత్సరానికి 4వ సంవత్సరానికి సేవకులందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వారి సంఘాల నుంచి అందరినీ పంపిస్తున్నారు. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టినా ప్రతి చర్చ్ నుంచి సభ్యులు వస్తున్నారు. అది దేవునికి మహిమ కలగాలి. మొట్టమొదటిసారిగా మేము యానివర్సరీ, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ, లివింగ్ వే యూత్ యానివర్సరీ చేసుకున్నప్పుడు కొందరే వచ్చారు, సేవకులు కొందరు రాలేదు, బాధ అనిపించింది. సెకండ్ సారి కూడా రాలేదు. థర్డ్ సారి కూడా మేము ఓపికతో వెళ్ళి మాట్లాడి చర్చించిన తర్వాత
థర్డ్ సారి ఫోర్త్ టైం వచ్చి సక్సెస్ఫుల్గా అందరం కలిసి ఉందాం అనే ఉద్దేశంతో సేవకులు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగిందన్న. సో ఇదే విధంగా మేము ముందుకు వెళుతున్నాము. సంఘాలకు కూడా మేము సహాయకరంగా ఉండాలి, సేవకులకు కూడా మేము సహకారంగా ఉండాలి అనే ఉద్దేశాలతో మేము ముందుకు వెళ్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని మీరు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఇంకా మీరు సపోర్ట్గా ఉంటే మా లివింగ్ వే యూత్ను మేము అన్ని మా లివింగ్ వే యూత్ విధానాల నుంచి లాస్ట్ జనగామ జిల్లా నుంచి ఒక 10 మంది విశ్వాసులు యూత్ మెంబర్స్ ఫోన్ చేశారన్న, మీ లివింగ్ వేలో మేము జాయిన్ అవుతామన్నా, కలిసి ఉందాము, అందరం కలిసి ఉందామన్నా, మంచిగా ఉంది అని చెప్పేసి ఫోన్ చేశారు. సో అక్కడే నెక్స్ట్ వీక్లో అక్కడ మీటింగ్ ఉంది. సో మేము ఎక్కడికి వెళ్ళినా దేవుడే మాకు తోడైతున్నాడు, నడిపిస్తున్నాడు. ఇలాంటి ఎవరికి భేదాభిప్రాయం లేకుండా మేము నడవాలని ఆశపడుతున్నాము. దయచేసి మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, లాస్ట్ టైం మేము రన్ ఫర్ జీసస్ ఫస్ట్ టైం మా గజ్వేల్ ప్రాంతంలో చేశాము, సేవకుల సహకారంతో చేశాము, సక్సెస్ఫుల్గా అయింది. అన్న వాళ్ళందరూ సహకరించారు. మా ప్రాంతంలో 2 ఫెలోషిప్లు ఉన్నాయి, ఒకటి యూసీపీఎఫ్ అని, ఒకటి గ్లోరియస్ అని. 2 సేవకుల ఫెలోషిప్స్ ఉన్నాయి. వారిద్దరిని కలపాలని మేము ఎంతగానో ప్రయాసపడతాం, కానీ ఇంకా అవుతుంది, ప్రాసెస్లో ఉంది. 100% కలుస్తారు, మంచిగా సహవాసంలో ఉంటారు. ఇప్పటికైతే మేము ఉన్నాము. దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, మేము ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా, రన్ ఫర్ జీసస్ లాంటివి కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ మేము ఎక్కడ చేసినా మీకు ఇన్ఫార్మ్ చేస్తామన్నా, మీరు దయచేసి సపోర్ట్గా ఉండండి. మేము ఎలాంటి రాజకీయాలకు కానీ, ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు కానీ మేము ముందుకు సాగుతున్నాం. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ పేరు ధన్యవాదాలు. సో ఎక్కడ ఎప్పుడు మీటింగ్ పెట్టినా దయచేసి ఇదే విధంగా మీకు సపోర్ట్ చేయాలి, రావాలి, సహకరించాలి. ఎందుకంటే మనం అందరం ఒకటే. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. మీరు అన్నవారిని కూడా ఎప్పుడైనా ఇంకా యాక్టివిటీస్ చేయాలన్నా మీ అవసరం ఉన్నప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన అవకాశం బట్టి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మనకి తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం అన్న. అట్లనే టీపీసీసీ సెక్రటరీ ఎస్లీ అన్న ఉండడం, అలాగే సంజీవ్ అన్న అయితే మాకి గత 10 సంవత్సరాల నుండి ఫ్యామిలీ ఫ్రెండ్. అయితే అన్న ఈ విధంగా మనకి అన్నని దీపక్ జాన్ అన్నని పిలవాలి అని అంటే, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మాకు అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ ఫోన్లోనే నాకు పర్మిషన్ ఇచ్చినందుకు, ఇక్కడికి అన్నం తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అయితే సో లివింగ్ వే గురించి ప్రశాంత్ శేఖర్ చెప్పారు. సో నేను దీని గురించి ఎక్కువసేపు మాట్లాడాలని అనుకోవట్లేదు. సో ఈ లివింగ్ వే యూత్ నుండి మేము గజ్వేల్కి ఈరోజు మన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారిని ఎందుకు పిలిచాము అని అంటే, ఈరోజు కొన్ని చర్చిలలో చాలా అల్లకల్లోలు, వేరే విధంగా చర్చిల మీద దాడులు జరగడము కానీ జరుగుతున్నాయి. సో ఈ విషయం మాజీ సీఎం ఫామ్ హౌస్ పక్కనే మొన్ననే రీసెంట్ గా జరిగిందన్న. అయితే నేను జర్నలిస్ట్ గా నేను గత 10 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను. సో నేను అక్కడ పోలీస్ వారితో మాట్లాడి అదంతా కొంచెం క్లియర్ చేయగలిగాను, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. సో ఇక్కడ ఇదైతే కొంచెం ఎక్కువ లేదు, కానీ కొంచెం అయితే ఉంది. సో ఇక్కడ మా చర్చిలకి అన్ని చర్చెస్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో కొంత ఫండ్ అయితే మాకు అవసరం ఉంది. కార్పొరేషన్ చైర్మన్ పిలిచి డబ్బులు అడగడం అనేది కొంచెం కష్టమైన పనే, కానీ మమ్మల్ని క్షమించండి. అట్లాగే మాకి నియోజకవర్గంలో క్రైస్తవులకు అన్ని విలేజ్లలో క్రైస్తవులకి శ్మశాన వాటికలు అయితే లేవన్నా. అది కొన్ని మరొక మండలి ఉంది, మరొక మండలిలో కొంచెం శాంక్షన్ చేసి అక్కడ కొంచెం ఆగిపోయింది. అట్లనే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా శాంక్షన్ చేసి అక్కడ ఆగిపోయిందన్న. ఆల్రెడీ ప్రొసీడింగ్ వచ్చి ఉన్నది. అది కొంచెం మీరు మాట్లాడి కొంచెం మూమెంట్ చేయాలని చెప్పని అయితే మేము కోరుకుంటున్నాం. అట్లనే మా క్రైస్తవులకి ఏదైనా ఉపాధి కల్పించాలని మేము ఈ వేదిక ద్వారా
మిమ్మల్ని అడుగుతున్నాము. సో మేము అడిగేది తప్ప ఒప్పు అయితే మాకు తెలియదు, కానీ మిమ్మల్ని పిలిచి అడగాలనేది అయితే మా ఉద్దేశంగా పెట్టుకున్నామన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి సో ఇది అయితే నేను చైర్మన్ గారిని అడగాలనుకున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు ఈ సంజీవ్ కుమార్ గారు మన మధ్యలో ఉంటున్నారు. సో వారిని మనకు కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెప్పండి. అశోక్ చాలా కోరికలు, చాలా సంతోషం అందరూ కలిసి ఇలాంటి వాతావరణంలో దేవుణ్ణి ఆరాధించడం, అందరు కలిసి ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని యూత్ అందరు కలిసి సేవకుల మధ్యలో విశ్వాసుల మధ్యలో ఐక్యత తేవడం గురించి ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు మీ ఆశలను నెరవేర్చాలని. చాలా చాలా కష్టమైన పని అది. సేవకుల వల్లే కాదు, విశ్వాసం సరి చేయాలి. తప్పుగా అనుకుంటుంది. సేవకులు అందరూ లీడర్స్. సంఘాల్లో నుండి బయటకు వచ్చినాక కూడా మేమే లీడర్స్ అంటారు. సేవకులు చేసి మనం క్షమించాలి. ఇక్కడ మేమే, అక్కడ మేమే అని అంటారు. అలాంటిది విశ్వాసులు ఒక టీంగా యవనస్తులు ఏర్పడి మేము వీటన్నిటిని కామన్గా ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొస్తామంటే సాధారణంగా ఒప్పుకోరు. కానీ మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరచాలని కోరుకుంటూ మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు తోడ్పాటు, సన్నిధి, జ్ఞానం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఊరు చుట్టూ దేవుని కంచె ఎల్లప్పుడు వచ్చి మీరు అనుకున్న పనులన్నీ దేవుని భయంకరంగా జరిగించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సంఘ పక్షాన, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ప్రయత్నాలు మేము ఏదైతే చేయగలుగుతామో అది తప్పనిసరిగా అశోక్ కోరుకున్నట్టు జరిపించడానికి ప్రయత్నిస్తాను తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ గారు బిహెచ్ గారు మన మధ్యలో ఉంటున్నారు. వారు కూడా కొన్ని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తాం. అందరికీ ప్రేస్తలండి. వినపడతలేదు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన తమ్ముడు అశోక్కి, మరి వారి కమిటీ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా మంచి మెసేజ్ ఇచ్చిన స్పీకర్ గారికి నిజంగా వందనాలు. రెండు విషయాలు నేను గమనించాను. ఇక్కడ కూర్చున్న యువకులు, చిన్నపిల్లలు, సిస్టర్స్, బ్రదర్స్, మీరు దేవుని ఆరాధించిన విధానం చాలా బాగా నచ్చింది. మీకు మీరు అభినందనలు తెలియజేసుకోండి. గట్టిగా చెప్పట్లు బట్టి. చిన్న సంఘం అయినప్పటికీ మీరు దేవుని స్తుతిస్తున్న విధానము చాలా ఆకర్షించింది. ఇక్కడ రాసిన చూసారా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గాయకొని వారు 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను కదా. దేవుని ఆజ్ఞ, దేవుడు చెప్పిన వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది. అలాంటి ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగును గాక. అందరికీ కలుగును గాక. ఆమేన్. రైట్. అశోక్ ఒక పెద్ద లిస్ట్ చదివాడు. దానికి చైర్మన్ గారు ఇతరు దీపక్ జాన్ గారు తప్పకుండా, అంటే దాదాపు వారు వచ్చి చైర్మన్గా 1.5 year అవుతుంది. ఆల్మోస్ట్ 1 year 2 months అవుతుంది. వారు క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవ నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే దాదాపు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం రాజకీయాల్లో ఉన్నాం. ఏ క్రైస్తవ నాయకుడు కూడా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా చేర్చాలి అని నేను చూసిన ఏకైక నాయకుడు మన చైర్మన్ దీపక్ జాన్ గారు. వారికి గట్టిగా అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వము క్రైస్తవులకు అనుకూలంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు క్రైస్తవులకు ప్రతి విషయం వారికి తెలుసు. దానికి సంబంధించి వారు చేయవలసిన ప్రతి ఒక్క పని చేస్తున్నారు. దానికి గట్టిగా మన చైర్మన్ గారు ప్రయత్నిస్తున్నారు. ఎన్నో సదుపాయాలు, ఎన్నో స్కీమ్స్ అన్నీ వస్తున్నాయి. దాని గురించి ప్రతి ఒక్కరి ద్వారా మెయిల్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజీవ్ యువ ప్రకాశం ఒక స్కీమ్ కూడా వచ్చింది. నాకు తెలిసి మరి ఎంతమంది అప్లై చేస్తారో తెలియదు.
అశోక్ ఏదైనా ఉన్నా అలాంటి, ఎందుకంటే అలాంటివన్నీ మీకు అవసరం ఈరోజు. ఎందుకంటే ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, మీరందరూ కూడా మీ కెరియర్ చేసుకోవాలనుకుంటున్నారు. అది మంచి చదువుకోవాలి, ప్రొఫెషనల్గా ఎదగాలి, అన్ని రకాలుగా ఎదగాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ కూడా చదువు విషయమైనా, ఉద్యోగాల విషయమైనా, మీకు ఎలా భవిష్యత్తు ఎలా ఉండాలని తీర్చిదిద్దాలనే విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. ఈ రీసెంట్లీ కూడా చైర్మన్ గారు స్త్రీలకు, ఎంతోమంది సహోదరులకు సేవింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. అంటే మీరు మీ కాళ్ళపైన నిలబడాలి ఎలా అనే ప్రతి ఒక్క పథకాన్ని చైర్మన్ గారు మీ ముందుకు తీసుకురాస్తున్నారు. సో అలాంటి అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోండి. మీ చర్చిలో ఉన్న పాస్టర్ గారు అశోక్ ఎలాగో ఉన్నాడు, శేఖర్ కూడా మాట్లాడాడు, ఇలాంటివన్నీ ఇవ్వాలనుకుంటున్నా అని. సో ఇలాంటివన్నీ మీ దగ్గర చేర్చే ప్రతి ఒక్క ప్రయత్నం మేము తప్పకుండా చేస్తారు. చైర్మన్ గారు అందరికీ అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్కరికి ఫోన్లో అందుబాటులో ఉంటారు. మీరు అడిగిన ప్రతి ఒక్క విషయం పైన వారు సమాధానం చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ 1.5 year వారు కష్టపడ్డంత కష్టం నేను ఎవరు చూడలేదు. సో వారు క్రైస్తవుల పట్ల వారు చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. శేఖర్ నీ విషయానికి వచ్చేసరికి ఒక ఇది చదువుతుంది. జస్ట్ వాంట్ టు హియర్. మార్టిన్ కింగ్ లూథర్ ఐడియా ఉందా? ఎంతమందికి తెలుసు? ఇది వన్ ఆఫ్ ద అమెరికాస్ బిగ్గెస్ట్ రెవల్యూషన్. అంటే చర్చ్లో అని కాకుండా క్రైస్తత్వంలో ఎలాంటి యూనిటీ ఉండాలనే దానికి ఒక మాట అన్నారు. ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో కూడా చదువుతాను. We must learn to live together as a brothers or we will perish together as fools. అంటే మనము అన్నదమ్ములుగా కలిసికట్టుగా జీవించడం నేర్చుకోవాలి, లేకపోతే మనము మూడులుగా కలిసి నాశనం అవుతాము. ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకు యూనిటీ రాదో తప్పకుండా చూద్దాం. ఓకే, మీ అందరికీ తప్పకుండా మీ అందరి సహకారం, మీ అందరికీ మీకు సహకరిస్తాం. ఏదున్నా ఫోన్లో అందుబాటులో ఉంటాం. ఓకే, తప్పకుండా మీరు మీ ఆశలు నెరవేరాలని మీ అందరితో కలిసినట్టుగా నడుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు మాకు చెప్పినందుకు. సో ఈ సమయంలో మన ముఖ్య అతిథి గౌరవనీయులు తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు మన మధ్యలో ఉంటున్నారు. సో ఈ మీటింగ్ ఉద్దేశించి కొన్ని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికి నమస్కారం. ముందుగా లివింగ్ వే యూత్ ఫెలోషిప్ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన దానికి మా అందరి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వేదికపై ఉన్న పాస్టర్ గారు, నేమి గారు, విక్టర్ గారు, జయపాల్ గారు, అదేవిధంగా లివింగ్ వే కమిటీ మెంబర్స్ అశోక్ గారు, ప్రకాష్ గారు, శేఖర్ గారు, ఇక్కడ నా మిత్రులు సంజీవ్ గారు, ఎస్ఎల్ గారు, ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నమస్కారం. నా పేరు దీపక్ జాన్. నేను క్రైస్తవుల కొరకు ప్రభుత్వం నియమించిన ఒక వ్యక్తిని, మీ అందరిలాగా ఒక వ్యక్తిని. ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను. ముందుగా అశోక్ గారు కొన్ని డిమాండ్స్ మా చర్చలకు అవి కావాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సో దానిపైన కూడా నేను మాట్లాడతాను. ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారు చేయలేకపోగలుగుతారు? మిగిలిన వాళ్ళు? సో చిన్నపిల్లలకు చదువుకోనికి ప్రభుత్వము మన క్రైస్తవులకు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాంటి స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంతమంది పిల్లలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతారు? చేయలేకపోగలరు. అక్కడ చదివేటోళ్ళు ఇక్కడ కనబడరు. ఎందుకంటే అక్కడే ఉండాలా, అక్కడే చదువుకోవాలి. ఇవంతా ప్రభుత్వము ఫ్రీగా ఇస్తుంది. ప్రతి స్టూడెంట్కి ₹150,000 దాకా ఖర్చు పెట్టి అక్కడే ఉండి అక్కడే చదువుకునే వసతులు
ఈ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఫ్రీ చదువు, మహిళలకైనా కానీ మగవాళ్ళకైనా కానీ పిల్లలకు ఫ్రీ చదువు. అక్కడ ఫుడ్ ప్రభుత్వం వేస్తుంది, బట్టలు ప్రభుత్వం వేస్తుంది, బుక్కులు ప్రభుత్వం వేస్తుంది. అన్ని వసతులతోని, ప్లే గ్రౌండ్తోని, అన్ని వసతులతో ప్రభుత్వమే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ నడిపేయడం జరుగుతుంది. ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు మంచి మంచి ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, పేరు పొందిన కాలేజీలలో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, చాలా బాగా చదువుకుంటున్నారు. 10,000 మంది పిల్లలకు ఈ స్కూళ్ళలో మనకు అడ్మిషన్ ఉంది. మీ గ్రామంలో లేకపోతే మీ నియోజకవర్గంలో ఎవరైనా పేద క్రైస్తవ పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉందంటే దయచేసి మాకు తెలియపరచండి. ఆ స్కూల్స్ కొన్ని మిమ్మల్ని కనెక్ట్ చేసేస్తాము. అందులో మీరు అడ్మిషన్స్ పొందుకోవచ్చు, ఫ్రీగా చదువుకోవచ్చు. చదువుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. మంచిగా చదువుకుంటే మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మనం మంచిగా జీవితంలో ముంగటికి సాగవచ్చు. సో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు ఎవరైనా చదువుకోవాలనుకుంటే దయచేసి మీ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్స్కి కూడా ఈ విషయం చెప్పండి. అదేవిధంగా మొన్న ఇంద్రమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంత్ అన్న భరోసా కింద క్రైస్తవ మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమము చేయబడుతున్నారు. ఇక్కడ ఉన్న ఎంతమందికి తెలుసు ఈ కుట్టు మిషన్లు ఇస్తున్నామని చేయలేకపోగలమా? ఈ సంవత్సరము 3,000 క్రైస్తవ మహిళలకు అది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే లాస్ట్ డేట్ అయిపోయింది. ఏమైనా మిగిలి ఉంటే నేను ఇక్కడికి పంపిస్తాను. రైట్, అలా టెన్షన్ లేదు. అదేవిధంగా యువకులకు, నిరుద్యోగ క్రైస్తవ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించి దాని తర్వాత వారికి ఉద్యోగం వచ్చే ఒక కార్యక్రమం కూడా మేము చేయబడుతున్నాం. అది త్వరలో ఇంకొక నెల రోజుల లోపల మేము అది స్టార్ట్ చేస్తాం. ఇందులో డ్రైవింగ్ ఉంది, డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ నడిపే ట్రైనింగ్ ఉంది. అదేవిధంగా మహిళలకు బ్యూటిషియన్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది, కుట్టు మిషన్లతో కుట్టడం కోర్సు ఉంటుంది, మెహందీ కోర్సు, ఇలాంటిది సెక్యూరిటీ గార్డ్స్ లేక ఉద్యోగం వచ్చే ట్రైనింగ్, ఇలాంటి కొన్ని ట్రైనింగ్స్ మేము చేయబోతున్నాము. ట్రైనింగ్స్ ఇచ్చుడే కాకుండా ఈ ట్రైనింగ్స్ తర్వాత మీకు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. సో మన గజ్వేల్ నియోజకవర్గంలో ఇది వచ్చినప్పుడు దయచేసి మీరు అందరూ సేవకులకు చెప్పి వాళ్ళ సంఘాల నుంచి నిరుద్యోగ క్రైస్తవ పిల్లలు ఉంటే వారికి అప్లై చేసుకోమని చెప్పగలరు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకొని కూడా ఈ ప్రభుత్వము మెరిట్ అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి విదేశాలకు వెళ్ళడానికి వారికి 20 లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మళ్ళీ మీరు తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే PhD కోర్సెస్ చేయడానికి ఇలాంటి ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చర్చ్ నిర్మాణం మరియు చర్చ్ మరమ్మతుల కొరకు కూడా ఎంతో కొంత ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటిది చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము చేస్తుంది. మీ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది పాస్టర్స్కి కూడా ఈ విషయాలు మేము వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. కానీ అది వారి వరకే ఉంటుంది, కానీ సంఘాలకు చేరుతలేవు. సో వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దయచేసి మీ సంఘాలలో సండే సర్వీస్లలో మీరు ఇది అనౌన్స్ చేయండి. తద్వారా సంఘస్థులు చాలామంది ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా క్రైస్తవుల పైన జరిగే దాడుల విషయంలో కూడా మేము పనిచేయడం జరుగుతుంది. మన క్రైస్తవుల పైన దాడైనా కానీ, చర్చిల పైన దాడైనా కానీ, పాస్టర్స్ పైన దాడైనా కానీ, ఎక్కడైనా మనకు తెలిసి వచ్చినప్పుడు ఒక సెపరేట్ టీం దీనిపైన పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థతో మాట్లాడి, ఎస్పీతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి
ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిపైన కేసులు ఫైల్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఆల్రెడీ ఒక టీం, ఏదైతే టీం పని చేస్తున్నామో ఆ టీము అందరం కలిసి ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 కేసులు ఫైల్ చేయడం జరిగింది ఎవరైతే క్రైస్తవులపైన దాడి చేస్తున్నారు. సో దాడుల పైన మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మేమందరం లౌకికవాదం ఉన్నవారు, సెక్యులర్, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు, కులాలకు సంబంధించిన వాళ్ళు, మగ అయినా పురుషుడైనా అందరినీ ఒకేలా చూసే ఒక భావజాలం ఉన్న ప్రభుత్వం మాది. సో మన క్రైస్తవుల వెనక మేమందరం ఉన్నాం. ఏ విషయంలో మీరందరూ భయపడాల్సిన అవసరం లేదని మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క లివింగ్ వే యూత్ ఫెలోషిప్ ఒక పునాదుల గురించి మాట్లాడడం జరిగింది. చాలా నచ్చింది. కాకపోతే నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే విషయం పైన పనిచేయడం జరిగింది. ఇప్పటికీ పనిచేస్తున్నాము. సేవకులను ఒక తాటిపైన తీసుకొచ్చే పని చాలా కఠినమైన పని. కానీ అది టైం పడుతుండొచ్చు, కానీ చేయాల్సిందే. అది మనం చేయకపోతే సంఘాలు సావాసం ఎలా చేసుకుంటాయి, మన బలం మనం ఎలా చూపిస్తాం. మన దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని నేను ప్రేమించినట్టు మీరు కూడా ఇతరులని ప్రేమించండి. మళ్ళీ దేవుని వాక్యం నేర్పించే పాస్టర్లే ఒకరినొకరు ప్రేమించకపోతే మళ్ళీ దానికి వాళ్ళు సంఘస్థులకు ఏం నేర్పిస్తున్నారు, దేవుని వాక్యం ఏం నేర్పిస్తున్నారు. సో మనం కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం ఒక థాట్ పైనకి రాకపోతే మనకు అసలు బడ్జెట్ అయినా కానీ, బలమైనా కానీ, రాజకీయ ప్రమేయం అయినా కానీ ఏమీ దొరకదు. మన క్రైస్తవులని చాలామంది ఎందుకు పట్టించుకోరు ప్రభుత్వాలు అంటే మనలో అవసరమైన ఐక్యత లేదు. ఎంతో కొద్దిగా ఐక్యత ఉంది, కానీ ఎంతైతే అవసరం ఉందో అంత ఐక్యత లేదు. సో ఇదొక చాలా మంచి పరిణామము. నేను రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇలాగే చిన్న చిన్న చర్చ్లకు వెళ్ళాను, ఊర్లలో వెళ్ళాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 800 నుంచి 900 చర్చ్లకు ఊర్లలో అంతా తిరిగినాను. కానీ ఈ యొక్క ఆలోచనతో ఎవరు ముందుకు రాలేదు. ఆ సేవకులందరినీ ఒక తాటిపైన తీసుకురానికి, ఐక్యమత్యం తీసుకోవడానికి. సో దయచేసి ఈ యొక్క లివింగ్ వే యూత్ ఫెలోషిప్ గురించి నేను ఏ సంఘానికి వెళ్ళినా కానీ ఇప్పటి నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మార్గదర్శనం చేస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ యువర్ ఎఫర్ట్. మీరు ప్రతి నియోజకవర్గం తిరగండి రాష్ట్రంలో. ఈ ఒక యూత్ ఫెలోషిప్ని మీరు డెవలప్ చేయండి. దానికి మా వంతు ఖచ్చితంగా మేము కూడా సహాయం చేస్తాం మీకు. అదేవిధంగా ఈ గజ్వేల్ నియోజకవర్గానికి మేము కోఆర్డినేటర్స్ని కూడా డెవలప్తున్నాం. సో మాకు ఒక కార్పొరేషన్ పరంగా మిమ్మల్ని కూడా గజ్వేల్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ లెక్క మేము నియమిస్తామని మీకు ఓపెన్గా తెలియపరుస్తున్నాము. తద్వారా మీరు అన్ని సంఘాలని, అందరు పాస్టర్లని ఈ భేదాభిప్రాయం లేకుండా అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తే మన బలమే వేరుంటుందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. అందించిన ఒక విషయము, దానిపైన కూడా మేము ఆల్రెడీ పని చేస్తున్నాము. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక 3 నుంచి 5 ఎకరాలు శ్మశాన వాటిక, మన క్రైస్తవ శ్మశాన వాటిక కేటాయించాలని ఆల్రెడీ మేము ప్రణాళికలు కూడా సిద్ధం చేసినాము, ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే మేము కార్పొరేటర్ మన కలెక్టర్స్కి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా లెటర్స్ రాయబోతున్నాము. ఇవాళనే ఆ విషయంలో కూడా మేము సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. సో మా ఆఫీస్ నుంచి 2 లెటర్లు వెళ్తాయి. సెక్రటరీ గారు ఒక లెటర్ రాస్తారు, మినిస్టర్ గారు ఒక లెటర్ రాస్తారు కలెక్టర్కి. మీరేం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క 2 గ్రూప్స్ ఏదైతే ఫెలోషిప్స్ ఉందో వాళ్ళు కలిపి
ఓకే, వాళ్ళని కలిపి పాస్టర్స్ అందరినీ నా అంచనా ప్రకారం గజ్వేల్లో ఒక 450 పాస్టర్స్ ఉంటారా? ఎక్కువనే ఉంటారు, ఇంకా 200 మెంబర్స్ అంతేనా? నాకేమో ఎక్కువ అని చెప్పారు. ఓకే, సో మీరందరూ పాస్టర్స్ అందరూ ఒక తాటిపైనకి వచ్చేసి మీ కలెక్టర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఇవ్వండి. దానిపైన తర్వాత ఆ కాపీ నాకు కూడా పంపండి, మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఖచ్చితంగా మన క్రైస్తవ సమాజానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్మశాన వాటికలు ఇప్పించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తున్నాము, చేసి పెడతామని మీకు తెలుసు. పార్టీ పెద్దలకు మరియు పాస్టర్లకి, అదేవిధంగా మా గ్రామంలోని క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ ప్రైజ్ లార్డ్. వాస్తవానికి మా గ్రామంలో సార్ చాలా బాగా క్రమశిక్షణ ఉంటారు. హిందువులతో పాటు క్రైస్తవులు కూడా క్రమశిక్షణ అనేది చాలా డిఫరెంట్గా కనబడుతుంది. మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం కాబట్టి హిందువుల కంటే ఎక్కడో క్రైస్తవులు చాలా చక్కగా డిగ్నిటీగా పద్ధతి అనేది ఈజీగా చూపెడతారు. వారు మీటింగ్లో కానీ, గ్రామంలో కానీ, ఏదైనా ప్రోగ్రామ్ అయినా కానీ, సభల్లో కానీ వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది కనబరుస్తారు. అది చాలా చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం భూమిపైన హిందువులు ఉన్నాం, ముస్లింలు ఉన్నాం, అదేవిధంగా క్రైస్తవులు ఉన్నాం. ప్రతి ఒక్కరు మన కళ్ళ ముందు అన్ని దేవతలు కనిపిస్తున్నారు. కానీ మనందరికీ పైన ఒకే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరం ఖచ్చితంగా, నేను కూడా క్రైస్తవం కాకుండా కూడా నేను యేసుప్రభువును కూడా చాలా చక్కగా నేను పూజించుకుంటాను. మన క్రైస్తవ మిత్రులు కూడా చాలా చక్కగా ఏదైనా ప్రోగ్రామ్ చేసినట్టు కూడా 100% సహకరిస్తాం. మా గ్రామంలో చాలా ప్రోగ్రామ్ జరుగుతుంటే ఎంతోమంది మీ ఊర్లో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు అంటే అవును ఉంటారు, తప్పేముంది దాంట్లో. ఎవరికి నచ్చిన దేవుడి పైన భక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి తప్పు లేదు. ప్రతి ఒక్కరు తనకు నచ్చిన తన దేవుడిని ప్రేమించుకుంటారు కాబట్టి ఎవరు ఏ దేవుడిని ప్రేమించుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు సహకరించి ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మీకున్న స్కీమ్స్ గురించి సార్ వాళ్ళు పెద్దలు కూడా చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు మనం వినియోగించుకుంటూ ముందుకు. ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు దేవా, మరొకసారి నా మూలంగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన ఒక అధికారంలో ఉన్నటువంటి ఆయన దీపక్ జాన్ గారిని మా మధ్యలోకి తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని మీరు ప్రేమించిన ఆయన క్రైస్తవులకి నైనా రావాల్సినటువంటి అన్ని విషయాల్లో నైనా వారు బోధించారు, తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నెహమ్యా గారిని కూడా మీరు నిలబెట్టుకొని చక్కటి వర్తమానాన్ని అందించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నేను కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి పెద్దల కొరకు మేము కూడా ప్రార్థిస్తున్నాం. నేను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నైనా మీరు రావడానికి కారణము లివింగ్ యూత్ ఫెలోషిప్ వారు నేను ఎంతో ప్రయాసపడి వారు ఎంతగానో ఖర్చు పెట్టుకుంటూ నైనా విధంగా వారు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని వారి యొక్క ఫెలోషిప్ని కూడా దీవించండి, వర్ధన చేయండి. ఇంకా వారి ముందుకి వెళ్ళడానికి వారి మధ్యలో ఐక్యతను మీరు దయచేయమని నామని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మా మధ్యలో మీరు ఉన్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుండగా ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. మరొకసారి నీకు స్తుతులు ప్రభు, స్తోత్రాలు చెల్లిస్తూ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన విధిగా దీపక్ జాన్ గారిని వారి టీంని అంతటిని కూడా తిరిగి క్షేమంగా ఆయన వారి ప్రాంతానికి నైనా హైదరాబాద్ వెళ్ళడానికి మీ సహాయాన్ని కోరుతున్నాం, దయచేయండి. ఇక వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకును సదా తోడైగా నడిపించునుగాక, ఆమేన్. ఓకే.